చంద్రబాబు లక్ష్యం బూమరాంగ్ అవుతుందా? వైఎస్ఆర్సీపీ నేతల్ని కట్టడి చేయడం కోసం కూటమి ప్రభుత్వం కేసుల్ని ఆధారంగా మార్చుకుంది. కేసులు పెట్టి నోరు నొక్కొచ్చు అని భావిస్తుంది. కానీ ఇప్పటికే ఆ ప్రయత్నం బెడిసి కొట్టినట్టుగా స్పష్టంగా మనం భావించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా కార్యకర్తల మీద వందల కేసులు పెట్టారు. అనేక మందిని జైలు పాలు చేశారు. చాలామందిని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను కట్టడి చేయలేకపోయాం అని టీడీపీ అధిష్టానం ఇప్పటికీ మదనపడుతోంది. ఎంత చేసినా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పూర్తిగా కంట్రోల్ కావట్లేదు అని బాహాటంగానే చెప్తోంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అనేక రకాల దుష్ప్రచారాలకి దిగుతున్నారు అంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ అన్ని కేసులు పెట్టి అంతమందిని జైలు పాలు చేసి అనేక రకాలుగా వేధించిన సోషల్ మీడియాని కట్టడి చేయలేకపోయారంటే కేసులతో వైఎస్ఆర్సీపీ వాళ్ళ గొంతు నొక్కడం సాధ్యం కాదన్నది బహిర్గతమవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముఖ్యమైనటువంటి నాయకుల్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి కోటరీలో కీలకమైన నేతలు. 2019 నుంచి 24 వరకు అధికారం ఉండగా అనేక అంశాల్లో చక్రం తిప్పినటువంటి ముఖ్యులు. వీళ్ళిద్దరినీ ఇప్పుడు జైలు పాలు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల గొంతు అణిచివేయవచ్చు, ఆ పార్టీ నేతల్ని ఇరకాటంలో పెట్టవచ్చు, ఆ పార్టీ నేతలు స్వరం పెంచకుండా అడ్డుకట్ట వేయొచ్చు అనే అంచనా కూటమి ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు వ్యవహారం అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు డిసైడ్ అయ్యారు. దాదాపుగా కేసులు అనివార్యం, జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది, జైలుకి వెళ్ళినా వెనకడిగి వేసే ప్రసక్తే లేదు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ మానసికంగా సిద్ధపడిపోయింది. ఆ పార్టీ అధినేతే అలాంటి పిలుపు ఇవ్వడంతో ఆ పార్టీ నాయకులందరూ కూడా అందుకు అనుగుణంగా సన్నద్ధమైనట్టుగా కనిపిస్తుంది. దాంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకి వెళుతున్నప్పుడు కానీ, ఆయన జైలుకి వెళ్తున్నాడని తెలిసి ఆ పార్టీ శ్రేణులు కానీ ఎక్కడా వెనుకడిగేసిన దాఖలాలు లేవు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నవ్వుతూ జైల్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ ఆయనకు అనుకూలంగా వందల మంది గుమ్ముకూడి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆందోళన చేసినటువంటి వైనం, ఇవన్నీ ఆ పార్టీ తీరుని చాటుతున్నాయి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి కేసులు, అరెస్టులు ఇలాంటి నిర్బంధాలు కొత్త ఏమి కాదు. ఆ పార్టీ పుట్టుకతోనే జైళ్లను చవిచూసింది. ఆ పార్టీ ఆవిర్భావంలోనే కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అధినేత ఆరంభంలోనే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలా ఆ పార్టీ ప్రస్థానమే కేసులు, జైళ్లతో మొదలైన తర్వాత ఒకనాడు బెయిల్కి, జైలుకి ఊగిసలాడుతున్న పార్టీ అన్నట్టుగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కేసులు, జైళ్ళు, బెయిళ్ళు ఇలాంటి వాటి చుట్టూ ఎందుకు వెనకడిగి వేస్తుంది అనే ఆలోచన కూటమి నాయకత్వంలో ఉన్నట్టు కనిపించట్లేదు. అయినప్పటికీ ఏదో మేరకు ఈ వ్యవహారంలో వాళ్ళని అణచివేయొచ్చు అనే ప్రయత్నానికైతే పూనుకుంది. కానీ అది నెరవేరే సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ కొంతవరకు ఫలితం రావచ్చు, కొద్దిమంది అయినా వెనకడికి వేయొచ్చు, ఏదో మేరకు ప్రజలు ఆ కేసుల చుట్టూ మళ్ళొచ్చు. ఇదంతా కొంత ఫలితాన్నే ఇస్తుంది. కానీ ప్రభుత్వం ఆశించినట్టుగా వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కడం కానీ, ఆ పార్టీ నేతలు వెనకడిగేయడం కానీ, కేసులు, కోర్టులు ఇలాంటి జైళ్ల ద్వారా ఆ పార్టీని ఇబ్బందులకు నెట్టొచ్చేటువంటి ప్రయత్నం కానీ నెరవేరే అవకాశాలు లేవు అన్నది సుస్పష్టంగా అర్థమవుతోంది.